భువనగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథ శోభయాత్ర విజయవంతం చేయాలని నిర్వాహకులు స్వరూప సిద్ధిదాస అలాగే బాదం రామ్ ప్రకాష్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక జూలై 17న పట్టణంలో శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవి రథయాత్రలో ఆశీర్వాదాలు స్వీకరించేందుకు స్పందించి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నందుకు నిర్వాహకులకు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, అన్ని రంగాల వర్గాల ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ రథయాత్రను పట్టణంలో ఇస్కాన్ 2019వ సంవత్సరం నుంచి ఆధ్యాత్మిక సేవలను అందిస్తుందని, భగవద్గీత తరగతులు, హరినామ సంకీర్తన, ఆధ్యాత్మిక ఉత్సవాలు, పిల్లల విలువలు ఆధారిత శిక్షణ, యువత వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, ప్రసాద పంపిణీల వంటి అనేక కార్యక్రమాలతో ప్రాంతంలో అనేక కుటుంబాలకు ఆధ్యాత్మికత మార్గదర్శకత్వం అందిస్తున్నట్లుగా వివరించారు. ఇక జూలై 17న భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి భారీ ఎత్తున రథయాత్ర సాగనున్నట్లుగా తెలిపారు. హరినామ సంకీర్తన, సాంప్రదాయ సంగీతం, భక్తి ఉత్సవాలలో కూడిన శోభాయం యాత్ర భక్తులు, ప్రజలకు మంగళ దర్శనం చేసుకుని దివ్యకృప పొందే అపూర్వ అవకాశం లభిస్తుందన్నారు. ఇలా 2-3 రకాలు ఉంటాయి. ఇస్కాన్ లో నుంచి పనిచేసి బయటికి వెళ్ళి ఇస్కాన్ కాకుండా సొంతంగా పెట్టేవారు ఉంటారు. అందులో ఒక రకమైన కేటగిరీ సిన్సియర్ గా చేయొచ్చు, కానీ వేరే తప్పులు ఫైనాన్షియల్ గా కానీ వేరే ఉండొచ్చు. అంటే భగవంతుడు ఏదైతే చెప్పాడో అది సబ్జెక్ట్ చెప్పొచ్చు, కానీ వేరే మిస్టేక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కిరాణా షాప్ లో పనిచేశాడంటే బయటికి వెళ్ళి కిరాణా షాప్ పెట్టుకుంటాడు, అది వ్యాపారం అవుతుంది. కానీ ఇస్కాన్ సంస్థ వదిలేసి వెళ్ళారు అని అంటే ఆ వ్యక్తి యొక్క లక్ష్యము, ఆయన భావము అనేది ఉంటుందన్నమాట. సహజంగా దానిని శాస్త్రం అంగీకరించడు, భగవంతుడు అంగీకరించడు. వరస్ట్ కేసులో ఫుల్ 100% సిన్సియారిటీ ఉంటే ఏదైనా కొన్ని తప్పులు చేస్తే భగవంతుడు, గురువులు, ఆచార్యులు స్వీకరించి తను కరెక్షన్ చేసి పంపిస్తారు. కానీ సాధ్యమైనంత వరకు ఆ సంస్థని, గురువుని వదిలిపెట్టడం అనేది ఎప్పుడు కూడా శాస్త్రం అనేది అంగీకరించదు. అది చాలా దోషపూరితమైనది. ఓకే. సో యాక్చువల్గా పిల్లలకి, పెద్దలకి, ఈవెన్ పిల్లలకైనా పెద్దలకైనా ఈ రోజు సమస్య ఏంటంటే మన ఆధ్యాత్మిక పట్ల అవగాహన కోల్పోయాం. గత 60-70 బ్రిటిష్ పాలన నుంచి మన యొక్క సంస్కృతం రెండు పోయాయి. పోవడం వల్ల అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటి అనేది మర్చిపోయాం. ఈ కొన్ని చెడు అలవాట్లకు కూడా వెళ్ళిపోతున్నాం మనకు తెలియకుండా, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. ఆ చెడు అలవాట్లు అనేవి మనిషిని నాశనం చేసేస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ ఆధ్యాత్మికత, జ్ఞానము, పాపం, పుణ్యము, ఎలా పీస్ఫుల్ గా బతకాలి, భగవద్గీత, ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఈ తప్పుడు అలవాట్లోకి వెళ్ళరు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే వెళ్ళరో వారి యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రయత్నం ఏంటంటే మనం ముఖ్యంగా భగవద్గీత జ్ఞానాన్ని ఇస్తాం, మంచి చెడుకు వ్యత్యాసాన్ని ఇస్తాం. ఇప్పుడు ఈరోజు జనాలందరూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సుఖం కోసం ప్రాకులాడుతున్నారు, శాంతి కోసం ఎవరు ప్రాకులాడట్లేదు. సుఖానికి శాంతికి చాలా తేడా ఉంది. డబ్బుతో సుఖం వస్తుంది కానీ శాంతి రాదు. సో ఈ రెండింటికి డిఫరెన్స్, ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు మనకు భగవద్గీతలో తెలుస్తాయి. పిల్లలు కూడా చక్కగా ఈ తప్పుడు అలవాట్లు, తాగడం కానీ, తినడం కానీ, పెద్ద అనేది వేరు. పెద్ద అయిన వాళ్ళ అట్లీస్ట్ కంట్రోల్లో ఉంటారు, అది వేరే విషయం ఆధ్యాత్మికంగా. పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ ట్రాప్ లో పడి ఈవెన్ డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. మీకు ఇంకా ఎక్కువ తెలుసు, అది చాలా డేంజరస్. మనం ఇస్కాన్ లో కొన్ని ఎలాంటి, ఈవెన్ అమెరికాలో మీరు చూసినట్లయితే అప్పటికే డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు కూడా మన భగవద్గీత జ్ఞానం తీసుకున్న తర్వాత డ్రగ్స్ వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు, డ్రగ్స్ కి అలవాటు పడినాక బయటపడడం ఎంత కష్టమో. డి అడిక్షన్, ఈవెన్ మెడిసిన్స్ ద్వారా కూడా బయటికి తీసుకురావడం చాలా కష్టం. అలాంటి కేసులు కూడా మనకి ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల వారు మొదట్లో అమెరికాలకు 1965-70 అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పీస్ అంటాం. అక్కడ ఇప్పీస్ అంటే డ్రగ్స్ తాగి రోడ్డు మీద పడుకుంటారు సోయి లేకుండా. అలాంటి వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనను విని, ఆచార్యులు చెప్పిన మన భగవద్గీత జ్ఞానాన్ని విని, జ్ఞానం ఒకటే కాదండి, ఈ హరినామ సంకీర్తన హృదయంలో ఉన్న పాపాలను శుద్ధి చేస్తుంది. అలా వాళ్ళందరూ కూడా ఈ యొక్క తప్పుడు మార్గాలు, డ్రగ్స్ను వదిలేసి మన సంస్కృతిని పట్టుకొని మన భగవద్గీతను ప్రచారం చేయడం కోసం మన దేశానికి వచ్చారు. మీరు ఇస్కాన్లో, మన ఇస్కాన్ ఫారెన్ అని కొట్టినట్లయితే అమెరికా, జపాన్, రష్యా, తైవాన్ అన్ని కంట్రీస్లలో వాళ్ళు కూడా సన్యాసి డ్రెస్ వేసుకొని ఆర్ మామూలుగా యంగ్గా ఉన్న ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకుంటూ భగవద్గీత పుస్తకాలు పట్టుకొని
భగవద్గీత పుస్తకాలు వితరణ చేస్తూ నలుగురికి కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉండడం మనం చూడవచ్చు. అంటే ఎంత శక్తి ఉంది ఈ జ్ఞానంలో.